భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంద హనుమంతు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్వీట్స్ పంచిపెట్టి బాణసంచా కాల్చి డప్పుల దరువుతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల గుండె చప్పుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల ఉద్యమ పోరాట ఫలితం నేటితో సాకారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలపూరి ధర్మరాజు, జమలయ్య, లక్ష్మణ్, అందెల ఆనందరావు, నాయకులు కుసుపాటి శ్రీను, మోరే భాస్కర్, పాలెపు దుర్గేష్, కొనుకుంట్ల శ్రీను, నల్ల శ్రీను, చలిగంటి శ్రీను, బొమ్మెర, మాట్ల గాయత్రి, కనుకుంట్ల రాములమ్మ, ఈదరనూరి ఆంజనేయులు, ఈదరనూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు. సింగరేం నుంచి ఆనందరావు గారు కూడా వేదికపైకి వచ్చి పాలాభిషేకం చేయవలసింది. ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోట శివశంకర్ గారు, సోదరులారా, మనము కృష్ణ మాదిగ అన్నగారు ఆ రోజు ఈ పోరాటంలో ఎంతోమంది కూడా హైదరాబాద్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి వారందరినీ మరి ఏకం చేసి ఆ రోజు పట్టు వదలని విక్రమార్కునిలాగా మరి పోరాడిన మన అన్న, మరి అన్న పోరాటంలో భాగస్వాములై పనిచేసిన ఈ కొత్తగూడెంలో ఉన్న మన ప్రజానీకం శ్రీనివాస్ గారు కావచ్చు, హనుమంత్ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చేసిన సోదరులందరూ కూడా ఆ రోజు మీరు కష్టపడ్డారు. ఆ కష్టపడ్డ ఫలితం వల్లనే ఇవాళ ఇది వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మందకృష్ణ గారు మరి 2000 అప్పుడు చేసిన ఈ వర్గీకరణ ఆ రోజులు ఆ ఫలితం వల్లనే నేను సింగరేణిలో జనరల్ మేనేజర్గా ముందు అయి 10 సంవత్సరాలుగా జనరల్ మేనేజర్గా ఉన్నాను. అదే విధంగా లేఖలో మందకృష్ణ మాదిగ సార్కు
సోదరులందరూ కూడా చాలా మంది ఈ వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా కోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువడిన తర్వాత ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఐకాన్ మన మాదిగ ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారు వారు చేసిన సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాట భాగంగా ఈ యొక్క ఒక తాటి మీద ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక ఐకాన్గా, ఒక దిక్సూచిగా కుల సంఘాలకి, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుల సంఘాలు ప్రతి కుల సంఘానికి కూడా మాదిగా కృష్ణ మాదిగా ఒక ఉద్యమం చూసి ప్రతి ఒక్కరు సంఘాలు ఏర్పాటు చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 30 సంవత్సరాల నుంచి ఎస్సీ రిజర్వేషన్ల భాగంగా వర్గీకరణ భాగంగా 10 లక్షల మంది మీటింగ్ కూడా ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 2004లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అప్పుడు మనకు వచ్చిన వాటా ఏంటంటే 25,000 ఉద్యోగాలు వచ్చినాయి. సోదరులు కూడా ఇక్కడ మేము ఎవరిని తప్పుపట్టాం. ఈ వచ్చిన కార్యక్రమం దాంట్లో భాగంగానే ఆ రోజు ఎవరు సహకరించిన వారికి కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తుండే. ఇక్కడ ఎవరికే ఇబ్బంది ఏం లేదు. మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ఆ సంబంధించిన దామాష ప్రకారం ఏ సోదరులు కానీ ఎవరున్నా మాదిగ దళిత బిడ్డలు ఎవరైనప్పటికీ వారికి ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఆ ప్రాంతం వారికి ఆ లబ్ధి చేకూరుతుంది. ఇక్కడ చేకూరదు కాదు, ఎక్కడ ఉంటే అక్కడ చేకూరుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎలాంటి మనస్ఫూర్తులు ఏం లేదు. సోదరులమంతా కలిసిమెలిసి ఉంటాం. మనకున్న హక్కులు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, రిజర్వేషన్లో ఉన్న రాజకీయంలో రిజర్వేషన్లో కానీ మనకున్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలుసు. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్క పేరున అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుసు. మందకృష్ణన్న 30 సంవత్సరాల కిందట ఒక తల్లి లాంటి ఉద్యమాన్ని చేతమూని ఇలా మందకృష్ణన్న పోరాడిండు అంటే ఆ పోరాటం ఒక మాలలకో మాదిగోళ్ళకో ఇంకొకరికో పరిమితం కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 మంది ఉపకులాలు మనిషిని చీ పో తూ అని అనుకునే సమాజంలో ఒక మనిషి మలాని ఇంకో మనిషి ఎత్తేటువంటి మన రెల్లి బిడ్డలు కాళ్ళు గడిగి వాళ్ళని నెత్తిన చల్లుకున్నా ఈ దేశం వాళ్ళకు బాధ్యపడి ఉన్నది. ఆ బిడ్డల కోసం మందకృష్ణన్న పోరాడిండు. బయట గోసంగి, చిందు, యానాదులు ఇటువంటి రకరకాల పేర్లతో చీపోతూ అన్నటువంటి ఆ బిడ్డలందరూ ఇలా వర్గీకరణ ఉద్యమంలో మొదటి స్థానంలో ఉండబోతా ఉన్నారు. కనుక మందకృష్ణన్నకి మరోసారి నమస్కారాలు తెలియజేద్దాం. తండ్రి అంబేద్కర్ గారు రిజర్వేషన్ను ఈ దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందిస్తే ఈరోజు 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు ఆస్తి పంపకాలు చేసింది. మిత్రులారా, మేమెంతో మాకంతా అన్నటువంటి వాటా న్యాయపరమైనటువంటి వాటాలో ఎవరికి దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకి దక్కింది. ఇప్పుడు అసలు పోరాటం ముందున్నది. 2%, 3%, 4% ఉన్న వాళ్ళు రే పరే అని పిలిచేటువంటి సమాజం నుండి అంబేద్కర్ ఉద్యమాలు ఫలితాలను అనుభవిస్తున్నటువంటి మనము రాజ్యాధికారంలో వాటా కోసం మనం పోరాడతాము. 60% ఉన్నటువంటి బీసీల నాయకత్వంలో పనిచేయడానికి ముందుకొద్దాము. ఎస్సీలుగా, ఎస్టీలుగా, బీసీలుగా చీలిపోయినటువంటి సమాజాన్ని ఒక్కటిగా చేస్తూ అగ్రకుల ఆధిపత్యాలు మన మీద తలల మీద నాట్యం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజ్యాధికారాన్ని గుంజుకొని మేమెంతో మాకంతా ఉన్నటువంటి ఈ సామాజిక ఉద్యమాన్ని రాజ్యాధికారంలో ఫలితం అనుభవించినట్టు చేసి ఎవడు ఎంత ఉండడం వాడి శాతం వాడికి ఇద్దాము, మన శాతం మనం గుంజుకుందాము. ఆధిపత్యం చేస్తే ఖబర్దార్ బిడ్డలారా అని చెప్పి మరొకసారి వెన్నుదన్నుగా మనం నిలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఐక్యతతో మనం సాధించాలి. కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ జై భీమ్ తెలియజేస్తాను. ఎందుకంటే నిమ్న జాతులైనటువంటి అట్టడుగు వర్గాలైనటువంటి చర్మ వృత్తిని నమ్ముకొని ఈ దేశానికి సేవ చేసినటువంటి మాదిగ బిడ్డలను అతి హీనాతిహీనంగా చూసిన చరిత్ర ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తి 1994లో ఈదుగుడిలో ఉద్యమాన్ని ఎత్తుకొని ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి ఒక మాదిగ ముద్దు బిడ్డగా వర్తిల్లుతూ ఏదైతే పేద వర్గాలైనటువంటి నీచమైనటువంటి అని పిలిపించుకొని
ఉన్నదో ఆ కులం ఈరోజు చేజాలు పలుకుతున్నదంటే దానికి కారణం మందకృష్ణ మాదిగ గారు. మరి ఈరోజు మందకృష్ణ మాదిగ గారు ఆ రోజు ఏర్పాటు చేసినట్టు ఉద్యమంలో ఈరోజు అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడి అనేకమైన సంఘాల కూటమిగా ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఏబిసిడి వర్గీకరణ చేయాలనేసి ఢిల్లీని దండయాత్ర చేసినటువంటి సంఘాలలో మాదిగ జేఏసీ కూడా అగ్రభాగా ఉందని తెలియజేస్తూ, మరి మిత్రులారా, నా మాదిగ బిడ్డలారా, మీరు ఇక్కడ ఒకటి గమనించిన విషయం ఏంటంటే అంతకుముందు మౌర్యుల గురించి చదువుకున్నాం, మొఘలాల గురించి చదువుకున్నాం, ద్రావిడుల గురించి తెలుసుకున్నాం, చరిత్ర చదువుకున్నాం, ఔరంగజేబులు ముస్లింల చరిత్ర తెలుసుకున్నాం. అదేవిధంగా రెడ్డి రాజుల పరిపాలన, జైనుల రాజుల పరిపాలన, అనేకమైనటువంటి చక్రవర్తుల పరిపాలన మనం చరిత్రలో తెలుసుకున్నాం. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాదిగల చరిత్ర తెలియజేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా మన సంఘాలుగా ఏర్పడినప్పటికీ కూడా మన లక్ష్యం ఒకటే. ఆ లక్ష్యాన్ని ఈరోజు మనం చేరుకున్నాం. కాబట్టి 7 ధర్మాసనంలో 7 ఉంటే 6 కూడా ఈరోజు ఎస్సీ వర్గీకరణకి మనకి ఒత్తాసు పలికి ఇది న్యాయమైనది డిమాండ్ అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు గౌరవప్రదమైన సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాలకనే చెప్పింది, కానీ మనకు కావాల్సింది రాజకీయ ఓట కావాలి. మిత్రులారా, రాజకీయ ఓటాలో మనం ఎంతున్నా మనకు అంత కావాలనేసి ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాదిగలు 1 కోటి మంది మాదిగలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా మాదిగలు ఎంత ఉంటే అంత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే జరిపింది. దానిలో 21% మంది ఎస్సీలు ఉంటే 17% మంది మాదిగలు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో వర్గీకరణ ముఖ్యమంత్రి గారు మీరు ఈ రోజే అసెంబ్లీలో ప్రకటించినారు. కాబట్టి మా జనాభా మాదిగ జనాభా ఎంత ఉందో అంత మా వాటా ఇవ్వాలనేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఢిల్లీ వ్యాప్తంగా మాదిగ చేసి పిడమిత్రమైన నాయకత్వంలో ఉద్యమం చేసినప్పుడు మాకు ఎంఆర్పీసీ కాకుండా కృష్ణాన్న నాయకత్వము, అదేవిధంగా అన్ని సంఘాల నాయకులు ఏదైతే మాదిగ చేసి తోటి అనుబంధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకారం ఇచ్చినారు. ఈ యొక్క పోరాటంలో భాగస్వాములైనటువంటి కూడా ప్రతి ఒక్కరు కూడా జేబీలు ఉద్యమస్తులు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్ గారి నాయకత్వం, జై భీమ్. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన మంద హనుమంత్ గారికి, కూసవాడ శ్రీనివాస్ గారికి, ఆనందరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన మాదిగ బిడ్డలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే వర్గీకరణకు మనకు సపోర్టుగా వచ్చిందో, మరి ఇది 30 సంవత్సరాల పోరాటము. మందకృష్ణ గారు ఆ రోజు ఇచ్చిన ఆదేశాల మేరకు, ఆ పిలుపు మేరకు మేము కూడా 96-97లో ఇక్కడ నిరాదీక్షలు చేయడం జరిగింది. అందులో పాల్గొన్నందుకు ఈరోజు గర్వంగా ఉన్నది అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు జరిగే నియామకాల్లో కూడా మేము వర్గీకరణతోనే నియమిస్తామని చెప్పడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో మన కొత్తగూడెం ఎమ్మెల్యే మహిళగా మరి ఖమ్మం జిల్లా నుంచి మొట్టమొదటిగా 2004లో ఎంఆర్పిఎస్ వర్గీకరణ కొట్టివేసినప్పుడు మరి కూసుపాటి సీనన్న మా అందరినీ పరమేశ్వరన్న వీళ్ళందరినీ తీసుకొని ఖమ్మం నడి రోడ్డు మీద మరి అర్ధనగ్నంతో పాపం వాళ్ళు మేము ఏదైతే ఉందో ఒక హారం లాగా ఉండి అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా ఉద్యమము ఈ రోజు వరకు కూడా మేము అలిపెరిగిన ఉద్యమం చేస్తూనే వచ్చినాం. కానీ ఇదే ఉద్యమం ఎంతో కీలకమైన దానిగా మిలిటెంట్ ఉద్యమంగా అసెంబ్లీలో పెట్రోల్ పట్టుకొని కొనిగితే జాతి కోసం నా 2 కళ్ళల్లో పెట్రోల్ పడ్డది. ఆ రోజున కృష్ణమాదిగ గారు ఏ పిలుపునిచ్చినా కానీ నేను నడి రోడ్డు మీద ఉండి కలెక్టరేట్ ముట్టడ్లయితేంది, సెక్రటరేట్ ముట్టడ్లయితేంది, మరి నడి రోడ్డు మీద వృద్ధుల వితంతుల దీక్ష అయితే
గారు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జాతి కోసం పనిచేస్తూ మరి నా బిడ్డను కూడా సైతం నేను లెక్క చేయకుండా, చిన్న పిల్లవాడిని కూడా లెక్క చేయకుండా జాతి ఉద్యమం కోసం కూడా అహర్నిశలు కొట్లాడి ఈ రోజు వరకు మరి కృష్ణమాదిగ గారు మరి భారతదేశం చరిత్రలోనే అని విని ఎరగని మరి వర్గీకరణ తీసుకొచ్చారు. అది మా అందరి కృషినే చెప్పాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకంటే ముందు కూడా అన్నోళ్ళు మరి చెట్లు అన్నంత అవుతుంది, మరి అన్నగారు అయితే మిగతా వాళ్ళందరూ కూడా పనిచేశారు. కానీ నిరంతరం ఏదైతే ఉందో నిరంతరము ఫుల్ టైమర్గా నేను ఒక మహిళగా నేను నిజంగా పనిచేసినందుకు మరి అన్నగారి ఆధ్వర్యం పనిచేసినందుకు గర్విస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాయకుడు మందకృష్ణ మాదిగ. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి మనము ఒక అంశం కోసం కొట్లాడినప్పుడు మరి ఆ అంశాన్ని మరి సుప్రీంకోర్టు సైతం ఇవాళ ఒప్పుకొని ఈ రిజర్వేషన్ చేయవలసిందే. ఈ రాష్ట్రాల్లో మరి వాళ్ళ ప్రాంతాల వారిగా వాళ్ళు రిజర్వేషన్ను అమలు చేసుకోవాలనేసి ఎస్సీలకు అదేవిధంగా మరి అది ఇవాళ మందకృష్ణ మాదిగతో పాటు ఈ భారతదేశ మరి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారు కూడా ఈ అంశంలో మనకు తోడ్పడ్డట్టే. ఎందుకంటే ఈ రాజ్యాంగంలో కనుక మన అంశాన్ని ఆనాడే అంబేద్కర్ గారు పొందుపరుచుండకపోతే ఇవాళ మనకు రిజర్వేషన్స్ ఈ రాజకీయ పార్టీలు ఈ నాయకులు జీవితంలో కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కనుక నేను ఒకటే చెప్తున్నా బ్రదర్స్, ఇవాళ మాదిగలకే కాదు మరి మాలలకు ఎస్టీలకు కూడా ఇది మంచి జరిగినట్టే. ఎందుకు మంచికి జరిగింది, మాలలు కూడా ఎందుకు బాధపడద్దంటే వాళ్ళు మా సోదరులే. ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఇవాళ ఒక తండ్రికి ఒక తల్లికి ఒక ఇద్దరు కొడుకులు పుడితే ఏ రోజుకైనా నేర్పడాల్సిందే, ఏ రోజుకైనా ఆస్తులు పంచుకోవాల్సిందే. కనుక ఇవాళ మన మధ్యలో పంచాయతీ పోయింది. మనమందరం అన్నదమ్ముల్లాగా రేపటి నుండి కలిసి ఉండొచ్చు. మనం మీ మధ్యన ఏ విభేదాలు కూడా ఉండే అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నాకెందుకు ఇంత ఆవేదన బాధ ఉందంటే ఈ మందకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు పాదయాత్రగా కొందరం వస్తే మేము జైనం. అప్పుడు చిన్న వయసు, మాకు యువకులం, మేమందరం కలిసి ఇదే అంబేద్కర్ గారి ముందు నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు ఉన్న నాయకులు చాలామంది, మంద హనుమంతరావు, మరి రామారావు ఉంటారు, ఇక్కడ లక్ష్మీబాయి గారు, ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులు కూడా ఇవాళ వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాదు భవిష్యత్తు తరానికి కూడా మనం చదువుకునే పిల్లలకు ఉద్యోగాలలో అవకాశాలు మరి ఇవాళ పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. మనమందరం కూడా బాధ్యతగా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళని కూడా ప్రయాణికులు చేసేట్టు మరొక బాబాసాహెబ్ అంబేద్కర్ మరొక మందకృష్ణ మాదిగలాగా తయారు చేయడానికి మనం అందరం పనిచేయాలని కోరుకుంటూ ఐకమత్యంగా ఉండాలని, మరి మనం అందరం కలిసి పనిచేయటం వల్ల ఏదైనా సాధ్యం జరుగుతుందని, సుదీర్ఘమైన పోరాటం విజయాలను సాధిస్తుందని నిదర్శనం ఇదే అని తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించిన మంద హనుమంతన్నకు పూసపాడు సింగ్